ప్రాయశ్చిత్తం నొందిన వారు మాత్రమే ధన్యులు. ఎలా ప్రాయశ్చిత్తం పొందుతారు? ఎలా పొందుతారు? మనం పాపము లేని వారు అని చెప్పుకుంటే కాదు, పాపం లేని వారు మనం జీవిస్తే కాదు, పాపం అంటే నాకు తెలియదని అనుకుంటే కాదు. ఇంతకు ముందు కాయని ప్రాంతంలో కాయన అన్నాడు, మీరు మందిరానికి వెళ్తున్నారు కనుక మీరు పాపులు, మేము మందిరానికి వెళ్ళకపోయినా కూడా మేము పాపులము కాదు అని ఆయన. అయితే లేడు, పుట్టుక ప్రతి మనిషి పాపము దినదినం పెరుగుతా ఉంది, దినాభివృద్ధి చెందుతుంది పాపము. నీ పుట్టుకలో ఉన్న పాపము, నీ పుట్టుకతో వచ్చిన పాపము, నీ వయసు ఎంతో, ఎన్ని సంవత్సరాలు, అంత సంవత్సరాలకు తగినంతగా నీ పాపం పెరుగుతా ఉంది. ప్రతి మనిషి పాపము పెరుగుతా ఉంది. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసిన వారు. ఎందుకంటే తల్లి గర్భమందు పుట్టిన వారు కనుక అందరూ పాపులే. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు పాపులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఇంకా నువ్వు పాపంలో ఉన్నావా? దేవుని మందిరంలో ఉన్నాను అనుకుంటున్నావేమో. పాపంలో ఉంటే నీవు రక్షణ లేవు. నీలో పాపం ఉంటే రక్షణ లేదు. దేవుని మందిరంలో ఉంటే రక్షణ ఎట్టవుతుంది? నువ్వు పాపం విడిచిపెట్టాలా, నీ పాపానికి ప్రాయశ్చిత్తం అందాలా, నీ పాపం నుండి సంపూర్తిగా విడుదల పొందాలా, విమోచింపడాలా, అప్పుడు నీకు రక్షణ. అర్థమైందా? పాపము నుండి ప్రాయశ్చిత్తము నొందిన వాడు ధన్యుడు. ఎలాగో మనం చూసాం ప్రకటనలో 7వ అధ్యాయంలో. తర్వాత 1 పేతురు 1:18, తర్వాత యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తూ వచ్చాం. కాబట్టి ప్రభువునందు ప్రియమైన వారలారా, జాగ్రత్తగా ఈ విషయాన్ని గమనించండి. కొరింథీ 6:11 చదవండి. వింటున్నారా? మన దేవుని నామమునందు, ఆయన కుమారుడు యేసుక్రీస్తు రక్తమునందు ఏమయ్యారంట? నీతిమంతులుగా తీర్చబడ్డారు, పరిశుద్ధపరచబడ్డారు, నీతిమంతులుగా తీర్చబడ్డారు. అర్థమవుతుందా? కాబట్టి ఇవి ఎవరి కొరకో కాదు. ఇక్కడ చేరున్న అందరూ ఇందులో ఎంతవరకు ఉన్నారు? ఆరాధించడానికి వచ్చాం కదా, ఈరోజు ఆరాధించడానికి వచ్చినాం కదా. ఇక్కడ చెప్పబడ్డ మాటలు ఎన్ని వచ్చినాయి మీ దగ్గరికి? అందులో మనం ఎలా ఉన్నాం? చెప్పబడిన మాటలు ఎన్ని మన దగ్గరికి వచ్చాయి? ఆ మాటలకు సరిపడే విధంగా మనం ఉన్నామా? సరిపడే విధంగా లేమా? లేకపోతే త్వరగా క్షణాల మీద, లేట్ లేదు, క్షణాల మీద సిద్ధపడండి. ఆ సిద్ధపాటును పోగొట్టుకోబాకండి. మళ్ళా వచ్చే వారం సిద్ధపాటు, వచ్చే వారానికి. కానీ పాపానికి వచ్చే వారం దాకా స్థలం ఉండకూడదు నీలో. అర్థమవుతుందా? ఎల్లప్పుడూ కూడా మనం చదువుకున్న ప్రకారంగా 32:2లో ఎల్లప్పుడూ దేవుని చేత నీవు నేను నిర్దోషిగా ఎంచబడుతుండాలి. ఆయన ఎదుట నిర్దోషులుగా ఏ స్థితిలోనైనా సరే మనము జీవిస్తూ ఉండాలి. అప్పుడే మనము ధన్యులమవుతాం. మరొక మాట చూడండి, కీర్తన 119 1-2 వచనాలు చదువుకున్నాం. కీర్తన 119 1-2 వచనాలు. యెహోవా ధర్మశాస్త్రమును అనుసరిస్తూ ఎవరంట? నిర్దోషముగా నడుచుకున్న వారు ధన్యులు. నిర్దోషానికి ఆయన దగ్గర అవకాశం ఉంది, కానీ దోషానికి ఆయన దగ్గర అవకాశం లేదు. ఎందుకంటే ఆయన నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. ఆయన్ను నువ్వు ఆరాధిస్తూ, ఆయన్ను ప్రభుగా రక్షకునిగా అంగీకరించి నీవు మరలా పాపానికి, అపరాధానికి, దోషానికి మరలా నీలో అవకాశము, మరలా నీలో స్థలం ఉంటే నువ్వు ఆయన దగ్గర స్థలం పోగొట్టుకుంటావు. ఆయన దగ్గర నీకు ఎలాంటి అవకాశం లేదు. దేవుని సన్నిధికి వచ్చి కూడా, దేవుని సన్నిధి కలిగి ఉండి కూడా, దేవుని నమ్ముకున్నానని చెప్తూ కూడా ఆయన దగ్గర అవకాశం పోగొట్టుకుంటే మనకు తెలుసు కదా. 10 మందిలో 5 అలానే కలిసి ఉన్నారు, అప్పుడు దాకా ఉన్నారు, ఆఖరిలో మేలు పొందలేకపోయారు. ఈరోజు మన పరిస్థితి ఏంటి? ఏం రాశాడు ఇక్కడ? కీర్తనకారుడు రాస్తున్నాడు, తెలియపరిచిన మాటలు జాగ్రత్తగా వినండి. యెహోవా ధర్మశాస్త్రం అనుసరిస్తూ
నిర్దోషంగా నడుచుకున్న వారు ధన్యులు. దోషం ఎక్కడ వస్తుంది? దోషం ఎలా స్టార్ట్ అవుతుంది? ఎక్కడి నుంచి దోషం వస్తుంది? కాస్త ఎక్కువ మాట్లాడినా దోషమే, కాని మాటలు మాట్లాడినా దోషమే, నీ కాకుండా మాట్లాడినా దోషమే. 3 మాటలు చెప్పారు. ఎక్కువ మాట్లాడినా దోషమే, కాని మాటలు మాట్లాడినా దోషమే, నీ కాకుండా మాట్లాడతావు కొన్ని, నీకు సంబంధం ఉండదు, అది కూడా దోషమే. అలాంటి వారి గురించి అంట బైబిల్ ఏం చదువుతుందంటే, తనకు పట్టని దాన్ని బట్టి, అంటే నీది కాని దాన్ని గురించి నువ్వు మాట్లాడుతున్నావు కాబట్టి అది నీకు పట్టదు. అలా మాట్లాడినప్పుడు నీ పరిస్థితి ఏంటో తెలిసిన, దాటిపోయే కుక్క చెవులు పట్టుకుంటే ఏం చేస్తా? కుక్క కాటేస్తుంది. అది పరిస్థితి. చాలా మంది జీవితాల్లో అలాంటి పరిస్థితులు ఉన్నాయి. దేవుని సన్నిధి కలిగి ఉన్న మనము అలాంటి వారం కాకూడదు. యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషంగా నడుచువారు ధన్యులు. ఈ ధన్యతలో నిర్దోషంగా నడుచుట్లు ధన్యులు. నిర్దోషంగా నడిచిన సంఖ్యలో మనం ఉన్నామా? లేక ఉదయమే సాయంత్రమే ఏ టయానికి ఆ టైము, ఏ గాలికి ఆ సాప అన్నట్టుగా అలాంటి స్థితిలో ఉన్నామా? అలాంటి స్థితిలో మనం ఉండకూడదు. ఎక్కడ నీవు ఉన్నా దేవుడు నీవు ఎక్కడికి వాడుగా నీ ముందు, నీ వెనుక, నీ చుట్టూ, నీ హృదయ అంతరంగాన్ని పరిశీలన చేస్తూ ఉన్నాడన్న సంగతిని మర్చిపోకుండా జాగ్రత్తగా ఈ దినం నుండి ఈ మాటలను గుర్తించండి. మనం ఏమిచ్చి దేవుడు మనల్ని ధన్యులుగా చేశాడు? మనం ఏమిచ్చి కాదు, ఆయన తన ప్రాణాన్ని పెట్టి, ఆయన తన రక్తాన్ని గార్చి నిన్ను నన్ను ధన్యులుగా చేశాడు. ఆయన రక్తం ద్వారా మన పాపానికి క్షమాపణిచ్చి, పాపము క్షమింపబడ్డ మనిషి ధన్యులు. పాపములు ఉన్న వారు ఏ ఒక్కరు కూడా ధన్యులు కారు. పాపము నిన్ను దరిద్రుని చేసింది, పాపము నిన్ను పేదవాన్ని చేసింది, పాపము నిన్ను ఎన్నిక లేని వాడిని చేసింది, పాపము నిన్ను దేవునికి దూరస్తుని చేసింది, దేని మీద ప్రయాసం లేకుండా చేసింది, ఆసక్తిలో నిరాసక్తి కలిగించింది పాపము. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారలారా, అట్టి పాపము నుండి నిన్ను నన్ను మనల్ని విడిపించి ధన్యులుగా చేయడానికి ఆయన తన రక్తం కార్చాడు. తన రక్తం ద్వారానే పాప క్షమాపణ, ఆ పాప క్షమాపణ పొందిన వారే ధన్యులు. వారిదే పరలోక రాజ్యం. పాప క్షమాపణ పొందకుండా లేఖనాల ప్రకారంగా, మనుషుల మాటల ప్రకారంగా, నాయసరావు మాటల ప్రకారం కాదు, లేఖనాల ప్రకారంగా, భూమి మీద మనకు పెద్దలు ఉంటారు, వారు చెప్పిన మాటల ప్రకారంగా చాలా మంది అవి చెప్పరు. పాప క్షమాపణ లేకపోతే మోక్ష ప్రాప్తం ఎవరికి లేదే అని చెప్పి వారు చెప్పరు. వారు చెబితే వారి మాటలు ఇక వినరుగా. పాప క్షమాపణ ఎక్కడుంది అని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారుగా. పాప క్షమాపణ పొందేంత వరకు కదా మోక్ష ప్రాప్తి లేదని చెప్పే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. వాళ్ళ టయాన్ని గడుపుకుంటారు అంతే. వాళ్ళ టయాన్ని గడుపుకుంటారు. పాప క్షమాపణ గురించి ఎవరు మాట్లాడరు. మానవుడు పుట్టింది పాపము. దాని గురించి ఇంకొకరు ఒక మాట చెప్పారు, జన్మనా జయతే సోదర కర్మనా జయతే ద్విజ అని ఉంది. అర్థమైందా? జన్మనా జయతే అంటే మానవుని యొక్క పుట్టుక పాపము, కర్మనా జయతే అంటే మానవుడి యొక్క పెరుగుతూ, కర్మన అంటే క్రియల ద్వారా పాపి. వీటికి విరుగుడు భూమి మీద ఎవరు చెప్పలేదు. చెప్పినా వినేవారు లేరు. చెప్పడానికి చాలా మంది దాచేస్తారు, అది చెప్పరు. బైబిల్ మాత్రమే చెప్పింది మానవుని యొక్క పాపమును గురించి. పాప క్షమాపణ లేకపోతే రోమిలకు రాసిన పత్రికలో పరిశుద్ధుడైన పౌలు 6వ అధ్యాయం 23వ వచనంలో 2 లైన్లు ఉంటాయి. మొదటి లైన్ ముందు చదవండి, తర్వాత 2వ లైన్ చదువుదాం. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము. మానవుడు ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు పని చేస్తే జీతం ఎలా వస్తుందో, మానవుని యొక్క పుట్టుకలో నుండి ముగింపు వరకు మానవుడు కలిగిన పాపానికి ఏందయ్యా ఫలితం అంటే మరణం. అది లోకములు పెద్దలు చెప్పారు, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అని. ఎక్కడ శిష్ట అనగా మంచి. పుట్టుకలో పాపం ఉంటే మంచి ఎలా ఉంది? మంచి లేదు కదా. ఆ పుట్టుక మరణాన్ని తీసుకొచ్చింది. ఆ మరణాన్ని తీసేసి
చేసి నీకు నాకు జీవాన్ని ఇవ్వడానికి, నీకు నాకు విడిపించడానికి, నిన్ను నన్ను రక్షించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చి మనందరి పాపమును ఆయన భుజం మీద మోసాడు. ఆయన పుట్టుకకు ముందే, ఆయన 750 సంవత్సరాల తర్వాత పుడతాడు. 750 సంవత్సరాలకు ముందే ప్రవక్త అయిన యెషయా గారు ప్రవచించారు ఈ మాట, లోక భారము ఆయన భుజం మీద ఉండును. ఏదా లోక భారం? మన పాపమే. లోకం అంటే పాపము, అర్థమైందా? పాపము మనందరి భారము ఆయన మీద మోపబడింది. పాపమే ఆయన మోసి, ఆ పాప భారాన్ని మోసి కలువరి శిలువలో ముగించాడు. మనందరి మీదటువంటి ఆ భారాన్ని కొట్టివేశాడు, ఎత్తివేశాడు, ఆ లిస్టును సించేశాడు. కాబట్టి ఇక మానవుడి మీద ఆ పాప భారం లేదు. ఏది? ఒప్పుకొని విడిచిపెట్టి పాపము లేకుండా జీవిస్తే, నువ్వు పాప క్షమాపణ పొంది ఆయన రక్తం చేత పాపం కడగబడితే ఇక నీకు ఆ భారం లేదు. నీవు ఆ భారం విడిపింపడ్డావు. ఇక నువ్వు ఆయన ఎదుట ఎలా బ్రతకాలనో బైబిల్ చెప్తుంది. ఇప్పుడు రెండో లైన్ చదవండి. పాపం వల్ల ఉద్యత మరణము, అయితే దేవుని కృపావరం ఏమనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవం పొందాలంటే, ఆ నిత్య జీవం పొందాలంటే దేవుని మాటలు వినాలి. మతం మారితే, కులం మారితే నిత్య జీవం లేదు. యోహాను సువార్త 5:24లో స్పష్టంగా యోహాను ద్వారా దేవుడి మాట తెలియపరిచాడు. ఎవడు నా మాట విని నన్ను పంపిన వాడిని విశ్వాసం ఇస్తాడు, వాడు నిత్య జీవం గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణమును దాటి జీవంలో ప్రవేశించను. ఆ జీవమే నిత్య జీవం, కొద్ది కాలం కాదు. నిత్య జీవం అంటే ఇప్పుడు మానవుడు భూమి మీద ఇన్ని సంవత్సరాలు ఉంది. నిత్య జీవానికి ఇన్ని సంవత్సరాలు లేదు. ఇక యుగ యుగములు సర్వయుగములని ఉంది. ఏ మనుషుడు ఆ దినాలను ఇంతని చెప్పడానికి ఏ మనిషిని చేత కాదు. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారులారా, విన్నామా? ఎవరు ధన్యులు? అర్థమవుతున్నాయా? ఎలాంటి వారు ధన్యులు? ఆ ధన్యులు ఏం చేస్తారు? చదవండి 119కి. 1 వచనం చదివారు కదా, 2వ వచనం చూడండి. వారు ఆయన మార్గములను నడుచుకొనుచు, ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో. అర్థమైందా? ఒకటేమో అనుసరించేవారు ధన్యులు, రెండేమో వెతుకువారు ధన్యులు. తర్వాత వచ్చిన వారు ఆయన మార్గములలో, జాగ్రత్తగా వినండి, ముగిస్తున్నారు ఫస్ట్ భాగం. వారు ఎవరు? పాపానికి, అతిక్రమానికి పరిహారం నొందినవారు. ఇంకా ఎవరు వారు? క్రీస్తు గొర్రెపిల్ల రక్తములో వస్త్రాలు కడుక్కున్నవారు. ఇంకా ఎవరు? దేవుని చేత నిర్దోషిగా ఎంచబడ్డవారు. ఇంకా ఎవరు? ధర్మశాస్త్రమును అనుసరించి నడిచేవారు, ఆయన శాస్త్రాలను గైకొనేవారు. వారు ఆయన మార్గములలో నడుస్తూ ఏ పాపమో చెయ్యరు. అదే అలాంటి వారిదే పరలోక రాజ్యం. మతం పెట్టినది పరలోక రాజ్యం కాదు. మతం పెట్టిన వాళ్ళకు ఎవరికి కూడా పరలోక రాజ్యము లేదు. ఎవరికి పరలోక రాజ్యం మనం చూస్తున్నాం. ఎవరికి పరలోక రాజ్యం? మతస్థులకా, కులస్థులకా? కాదు. రాస్తున్నాడు ఇక్కడ, జాగ్రత్తగా మరలా చదువుకున్నాం. యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషంగా నడుచుకున్న వారు ధన్యులు, ఆయన శాస్త్రములను గైకొనుచు పూర్ణ హృదయంతో ఆయన ఎదుకువారు ధన్యులు. వారు ఆయన మార్గములలో నడుస్తూ ఏ పాపమో చెయ్యరు. వారిది పరలోక రాజ్యం. అర్థమైందా? ఈ భాగములో ఈ దినం మనం మాట్లాడి వింటున్నటువంటి ఈ భాగంలో ఆరాధించడానికి వచ్చిన మనందరం కూడా ఏ స్థాయిలో, ఏ సంఖ్యలో ఉన్నామో ఒకసారి చూడండి, పరిశీలన చేసుకోండి. ఎవరిని వారు పరిశీలన చేసుకోనండి. ఇప్పుడు మనం ముగ్గో మాట కూడా చెప్పాను, యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులేని. తమ దేవుడు ఎలాంటి వాడు? హెబ్రీయులకు రాసిన పత్రిక 7:26లో ఉంటుంది. పరిశుద్ధులను పౌలు చెప్పాడు ఈ మాట. ఏమని? పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపము లేనివాడు. మరి తమకు దేవుడు కాగల జనులంటే మన దేవుడు ఎలాంటి వాడు? నిర్దోషి, మొట్టమొదటి పవిత్రుడు,
రెండవది నిర్దోషి, 3 నిష్కల్మషుడు, 4 పాపము లేనివాడు. ఆయన ఆరాధించడానికి వచ్చిన మా ప్రభు మా దేవుడు అనేటువంటి చేరున్న మనందరిలో ఎవరున్నారు ఆ కార్యాలు కలిగి? ఆ లక్షణాలు ఎవరున్నాయి? ఎవరి దగ్గర ఉన్నాయి ఆ లక్షణాలు? అయితే నీకు దేవుడే, అయితే నువ్వు ధన్యుడివే. ఆ కార్యాలు లేవనుకోనండి, ఆ కార్యాలు లేవనుకోనండి, నువ్వు ధన్యుడు ఎలా అవుతావు? తర్వాత చదువుకోండి ప్రకటన 3, నువ్వెవరో నీకు అర్థమైంది. 17 నుంచి చదువుకుంటే నీకు అర్థమవుతుంది నువ్వెవరో. ఆ కార్యాలు లేకుండా, ఆ క్రియలు లేకుండా ఊరకనే మా ప్రభు అంటే కుదరదు, నువ్వు అంగీకరింపబడవు. మా ప్రభు అన్న, ప్రభు అంటే ఏంటి? పాలకుడు అని. పాలకుడు అంటే పాలించేవాడని. పాలించేవానికి, కాపరికి, పాలకుడికి ఆ సైనికుడు ఎలా ఉండాలా? ఆ జనుడు ఎలా ఉండాలా? తగినోడుగా ఉండాలి కదా, సరిపోయేవాడుగా ఉండాలి కదా. సరిపోయేవాడుగా ఉండకపోతే పరిస్థితి ఏంది? ఒకసారి ఆలోచన చేయండి. ఎలా ఉన్నాం మనం ఈరోజు? చదువుకున్న మాట ప్రకారంగా ఎవరికి దేవుని రాజ్యం అంటే ధన్యులకు దేవుని రాజ్యం. ధన్యులు దేవుని రాజ్యాలకు వారసులు. ధన్యులదే పరలోక రాజ్యం, మతస్థులది కాదు. ఈరోజు ఎలా ఉన్నాం? ఈ చదువుకున్న మాటల్లో, విన్న మాటల్లో ఇంకేదైనా మీకు ఒకవేళ అభ్యంతరంగా ఉందనుకోనండి, ఇప్పుడే మాట్లాడండి. పలాని మాట వలన నాకు అర్థం కాలేదు, లేదా పలాని మాట ఎలా నేను ఆ మాటను అనుసరించేదానికి అవకాశము ఎలా? దూరస్థులమైన మనల్ని ఎలా దగ్గరికి చేర్చాడు ఆయన? మనందరికి అర్థమైంది కదా. ఎలా అర్థమైంది? ఏ విధంగా విన్నాము? క్రీస్తు రక్తము చేత ఇప్పుడు ఏమయ్యామంట? మనందరం సమీపస్థులం అయిపోయినాం, ఇంటివారమయ్యాం. ఇంటివారు ఎలా ఉండాలా? ఇంటివారు ఎలా ఉండాలా? ఆయన ఇల్లు ఎలా ఉంటది? ఆయన ఇల్లు పరిశుద్ధమైనది. ఆ ఇంటిలో ఎవరికి అవకాశం ఉంటుంది? పరిశుద్ధులకే. మరి ఈరోజు ఆరాధించడానికి వచ్చిన మనం, ఇది ఆయన ఇల్లు, ఆరాధించడానికి స్థలం. ఆయన ఆరాధించే స్థలంలో మనం ఎలా ఉండి ఆరాధించాలా? ఇప్పుడు మార్చుకోలేము. కూసు దేశస్తుడంట తన రంగు మార్చుకోలేడంట. పాపానికి అలవాటు పడ్డాడు కూడా తన పాపాన్ని మానుకోలేడు. వారమంతా కూసు దేశస్తుల టైపు, వారమంతా పాపపరాధమునకు బానిసయి ఆదివారం 3 గంటల లోపల ఆరాధించే టైంలోనే నువ్వు మారుతాననుకుంటున్నావేమో. నీ మార్పులు చెందవు. వారమంతా ఉండాలా, అన్ని సమయాల్లో ఉండాలా, అన్ని సందర్భాల్లో ఉండాలని వాక్యం చెప్తుంటుంది. అర్థమవుతుందా? జాగ్రత్తగా మాటలు అర్థమైనాయా? అర్థం కాలేదా? ఎవరికి దేవుని రాజ్యం? దేవుని రాజ్యం, పరలోక రాజ్యం ఎవరికి? మీరు అర్థం చేసుకోండి. మరి ఈరోజు మీరందరూ ఎక్కడికి, ఎందుకు వచ్చారు ఇక్కడికి? మీరందరూ రావడానికి కారణం ఏంది? ఎందుకు వచ్చారు ఇక్కడికి? పరలోక రాజ్యం కొరకే కదా. అక్కడికి వెళ్ళడానికి కావాల్సిన సిద్ధపాటు కలిగి ఉండటానికి కదా, ఆయన సన్నిధిలో నేర్చుకోవడానికే కదా. ప్రసంగి చెప్పాడు కదా, నువ్వు దేవుని మందిరానికి వెళ్తున్నావు కాబట్టి నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమని, జాగ్రత్తగా చూసుకోవడానికి కదా. మరి జాగ్రత్తగా చూసుకుంటున్నామా లేదా? లేకపోతే ఈ దినమే, ఇదే అనుకూల సమయం, నేడే రక్షణ దినం, పోగొట్టుకోబాకండి. ఎలా ఉన్నాం? మన ఊహ మంచిది కాదు. మన ఊహ ద్వారా దేవుని రాజ్యం లేదు. దేవుని చిత్త ప్రకారంగా దేవుని రాజ్యం ఉంది. ఆయన ఆలోచన ప్రకారంగా దేవుని రాజ్యం ఉంది. ఆయన చిత్త ప్రకారం ఎవరైతే భూమి మీద తమ జీవితాన్ని గడుపుతారో, కొనసాగిస్తారో, ఆ విధంగా జీవిస్తారో అట్టి వారికి మాత్రమే పరలోక రాజ్యంలో అవకాశము. దేవుడి మాటల చేత మనందరినీ, ప్రతి కుటుంబాన్ని, చేరిన ప్రతి ఒక్కరిని దర్శించి బలపరిచి స్థిరపరిచి ముందుకు నడిపించునుగాక. ఆమేన్.